హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు కేసీఆర్ వివరాత్మకంగా ఆధారాలతో సహా జవాబిచ్చారు. ఆ సమయంలో పలు డాక్యుమెంట్లను పీసీ ఘోష్కు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఉద్దేశం, అనుమతులు తదితర అంశాల గురించి కేసీఆర్ వివరించారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కును ఉపయోగించుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 50 నిమిషాల పాటు కేసీఆర్ వివరించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేశారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు కేసీఆర్ వివరణాత్మకంగా ఆధారాలతో సహా జవాబిచ్చారు. ఆ సమయంలో పలు డాక్యుమెంట్లను పీసీ ఘోష్కు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఉద్దేశం, అనుమతులు తదితర అంశాల గురించి కేసీఆర్ వివరించారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కును ఉపయోగించుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 50 నిమిషాల పాటు కేసీఆర్ వివరించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేశారు.